ఇది నిజమా అంటే లైక్ చరణ్ గారు మీకు అక్కడ బాంబేలో హౌస్ కి హెల్ప్ చేశారని? ఐ స్టేడ్ ఇన్ హిస్ హౌస్. లైక్ నో, అప్పుడు నేను నాకు అపార్ట్మెంట్ రాకముందు నా అపార్ట్మెంట్ ఒకటి నచ్చింది, బట్ ఇట్ వాజ్ అ షెల్ అన్నమాట. సో ఓనర్ చేసి ఇవ్వడానికి 40 days పడుతుంది అన్నారు. అప్పుడు ఐ స్టేడ్ అట్ చరణ్స్ హౌస్ అన్నాను. నేను అప్పుడు కూడా చరణ్ నేను కొన్ని పెట్టుకున్నాడు కానీ ఏదో మీటింగ్స్కి వచ్చి అలా వెళ్ళిపోతాడు. హీస్ నెవర్ ఆ పొయ్యి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు తనకి. నువ్వు పాపతో వెళ్తున్నావు అక్కడే ఉండంటే, లేదు చరణ్ నేను హోటల్లో ఉంటాను, నేను ఇంకో ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే, నువ్వు పాపను తీసుకొని వెళ్ళి అలా అంతా చెయ్యొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి హీ ఇన్సిస్టెడ్. నేను తనతో వినకపోతే తను హనీ చేత ఫోన్ చేయించి, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్, నేను ఎక్కువ చెప్పుకోలేదు కూడా ఇది, కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి హనీ ఏంటి హనీ అంటే, నేను కాదు నువ్వు చరణ్ మాట వినట్లేదంట అందుకని నా చేత ఫోన్ చేయిస్తున్నాడు అంటే, వాళ్ళిద్దరూ నన్ను కన్విన్స్ చేసి నేను బాంబేలో ల్యాండ్ అయ్యేసరికి ద కీస్ వర్ గివెన్ టు మీ, నీకు కావాలంటే ఈ అబ్బాయి ఉంటాడు లేకపోతే అక్కర్లేదు, ఇల్లు నీది అని చెప్పి. ఒక్క రోజు ఎన్ని రోజులు ఉంటున్నావు అని కానీ, నీకు ఏదైనా అడిగితే నీకేమైనా లేకపోతే చెప్పు లక్ష్మి, నీకేమైనా లేకపోతే చెప్పు లక్ష్మిని వెనక్కి అడిగేవాడే తప్ప అలా. చరణ్ సంగతి అతి తక్కువ మందికి బయట తెలుస్తుంది. తనంత హంబుల్, తనంత లవ్వింగ్, తనంత సిగ్గు, యూనో తనకి అలాంటి వ్యక్తిని మీరు ఎక్కువ కలవరు.